ప్రజలు ఆశించినట్లు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోందన్నారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కొత్తగా నిర్మించిన పురపాలక సంఘ కార్యాలయం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, జిల్లా అధికారులు హాజరయ్యారు. మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించేందుకు సభ్యులంతా సమిష్టిగా పనిచేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రజలు ఆశించినట్లు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోందన్నారు కార్మిక ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కొత్తగా నిర్మించిన పురపాలక సంఘ కార్యాలయం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్, జిల్లా అధికారులు హాజరయ్యారు. మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించేందుకు సభ్యులంతా సమిష్టిగా పనిచేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కటి మున్సిపల్ బిల్డింగ్ మన ఎమ్మెల్యే గారు రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని కట్టించినందుకు నేను ఇనాగ్రేట్ చేసి లోపల వెళ్ళినప్పుడు కౌన్సిలర్స్కి, చైర్మన్ గారికి ఇదే చెప్పినాను. ఇంత చక్కటి మున్సిపల్ ఆఫీస్ ఎక్కడ కూడా చూడలేదు నేను. మీరందరూ కూడా మంచిగా ఉపయోగించుకోవాలి ఈ ఆఫీస్ని. 20 వార్డులు ఉన్నాయి. వార్డ్ కౌన్సిలర్స్ అందరితో కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు నేను కూడా ఇదే సూచన ఇచ్చిన వారికి. ప్రత్యేకంగా వార్డులలో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మా దగ్గర సరిగా నీళ్ళు వస్తున్నాయా లేవా, మిషన్ భగీరథ నీళ్ళది మెయిన్ ఇష్యూ వార్డులలో. దాంతోపాటు నాలీలు, సీసీ రోడ్సు, చెత్త తీసేయడము, ఇవన్నీ కూడా కౌన్సిలర్స్కి చాలా ముఖ్యమైన విషయాలు. అందరం కూడా కలుసుకొని ఈ అచ్చంపేట్ మున్సిపాలిటీని టాప్ మున్సిపాలిటీగా చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా మేము సూచన ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని చెప్పి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ఆల్రెడీ చేయడం జరిగింది. గ్యారంటీ కార్డుతో పాటు సన్న బియ్యము, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇల్లులు చాలా అన్ని కాన్స్టిట్యున్సీలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అందరు కూడా నాయకులకు అందరికీ కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరే ఫాలోఅప్ చేయండి. ఎవరైతే అనర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక సాయం చేసి మనము వారికి ఇల్లులు బేస్మెంట్ వరకు కట్టేది అవసరం ఉన్నది. ఎందుకంటే చాలా చోట్ల నేను మెదక్ ఇన్ఛార్జ్ ఉన్నాను. చాలా మట్టుకు ప్రజలందరూ కూడా బేస్మెంట్ వరకు కట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్లీ నిధులు వారికి అకౌంట్లలో